యేసుక్రీస్తును ప్రార్థించిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అంతర్జాతీయ సువార్తకులు బిషప్ రెవరెండ్ డాక్టర్ ఈ సత్య సువార్తరాజు పేర్కొన్నారు. నగరంలోని యేసు ప్రేమాలయంలో సిద్ధపాటు మహాసభల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు ప్రేమాలయం పాస్టర్ అలజంగి రవికుమార్ ఆధ్వర్యంలో సిద్ధపాటు సభలు ప్రారంభమయ్యాయని అన్నారు. 40 రోజుల పాటు ఈ సభలు ఉంటాయన్నారు. యేసు ప్రేమాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొండ ఐజీఎం వరుణ్ బస్, రాజం పాస్టర్ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. రోజుల పాటు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ శ్రమలను పొందిన విషయాల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుతో మేము గడుపుతూ ఉంటాం. ప్రతిరోజు దేవుని యొక్క ఆలయానికి వచ్చి ఆ దేవుని యొక్క వాక్యములోనూ ప్రార్థనలోనూ మేము ప్రభుతో గడపడం వలన మా ఆశయం ఏమిటంటే ఆ ప్రభు అయిన యేసు వలె మేము జీవించాలి. అందరూ చెప్తూ ఉంటారు కదా, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క క్షమాపణ గుణం, యేసు ప్రేమించినటువంటి ఒక విషయం, యేసులో ఉండినటువంటి ఒక అద్భుతమైన జీవితం. మానవులందరూ కూడా అట్టి ప్రేమ క్షమాపణ కలిగినటువంటి వారే యేసు ఓలి జీవించాలి అనే ఉద్దేశంతో ఈ 40 దినాల మేము ఉపవాస దీక్ష మేము చేస్తూ ఉన్నాం. మరి అందులో దేవుడు మన యొక్క విజయనగరాన్ని అలానే పరిసర ప్రాంతాలని ఈ యొక్క జిల్లాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ 300 సంవత్సరం నుంచి ఇది ప్రారంభమయ్యి అలవాటుగా ఉంది. ఈ దినాల్లో ఇప్పటి నుంచి ఏప్రిల్ 20వ తారీఖు ఈస్టర్ వరకు ప్రతి దినము ధ్యానంలో సిలువను ధ్యానం చేసుకుంటూ వైరాగ్యాన్ని నింపుకుంటూ దేవునికి సమీపంగా ఉండటం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. ఈ కాలంలో శుభకార్యాలు ఏమి చేయరు. ఎందుకంటే సిలువను జ్ఞాపకం చేసుకొని ఆ సిలువ శక్తిని పొందుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. కనుక ఆ సిలువ శక్తే మానవానికి ధైర్యము, సిలువ శక్తే మానవానికి రక్షణ, సిలువ శక్తే మానవానికి విమోచన, క్షేమము, నెమ్మది, ప్రశాంతత కలుగు చేస్తుంది. అట్టి ఆ సిలువ శక్తి మన పట్టణంలో ఉన్న ప్రజలకు, జిల్లాలో ఉన్న ప్రజలకు, అలాగే 26 జిల్లాల్లో ఉన్న వారికి, రాష్ట్ర ప్రజలందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదము, క్షేమము, రక్షణ యేసుప్రభు వారి సిలువ కలుగు చేయాలని ఆకాంక్షించు ఆ యొక్క